పర్యావరణాన్ని కాపాడుకుందామని చెప్పేసి ఒక మెసేజ్తో కొంతమంది పబ్లిక్ అయితే రావడం జరిగింది. ఈరోజు పబ్లిక్ గార్డెన్కి వచ్చి పర్యావరణం ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళైతే ప్లాస్టిక్ సంచులతోటి ప్లాస్టిక్ వస్తువులతోటి కొన్ని రకాల ఐటమ్లు అయితే తయారు చేయడం జరిగింది. వాళ్ళని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే మీరు చూస్తుంటే ఇక్కడ ప్లాస్టిక్ తోటి చాలా వెరైటీ ఐటమ్ తయారు చేశారు సార్. ఒకసారి దాని గురించి చెప్పండి సార్. ఎట్లా తయారు చేశారు? యాక్చువల్లీ మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే పిల్లలు బాగుండాలి. దానికోసం మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్, ఇది ఒక సింగిల్ యూస్ ప్లాస్టిక్, అది తప్పకుండా మనం వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. దేనికోసం సార్ అది ఇది చెప్పడానికి పిల్లలకి అర్థం చేసుకోవడానికి, ఇది ప్లాస్టిక్ మనం వాడొద్దు ఎందుకంటే ఇది రీసైక్లబుల్ కాదు, ఇంకా ఇది జస్ట్ వీ హ్యావ్ టు త్రో అవే. ఇట్ ఈస్ ఎ బర్డన్ ఆన్ మదర్ ఎర్త్. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ దిస్ వీ హ్యావ్ టు సీ దట్ వీ షుడ్ నాట్ యూస్ ద ఫస్ట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. మనం ఫస్ట్ మొత్తంగా యూస్ చేయకూడదు. తర్వాత యూస్ చేసిన తర్వాత ఇక్కడిక్కడ లిటరింగ్ చేయబదులు వీ హ్యావ్ టు త్రో ఇట్ ఇన్ ఏ నీట్ ఫార్మాట్, బికాజ్ ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ టాస్క్, చాలా పెద్ద టాస్క్ ఇది. అందుకనే మనం అందరూ మనిషి వస్తేనే ఇట్లాంటి పర్యావరణం ఉంటుంది, లేకుంటే ఈ ప్లాస్టిక్ ఉంటే ఈ పర్యావరణం మొత్తం పాడైపోతుంది. నెక్స్ట్ టైం యూ వోంట్ బి సీయింగ్ ట్రీస్, చెట్టు బదులు మనకి ప్లాస్టిక్ కనిపిస్తాయి. వీ కెనాట్ ఏబుల్ టు స్మెల్ అవుట్, ఇట్ విల్ బి సచ్ డిఫికల్ట్. సో దిస్ ద రైట్ టైమ్. వీ హ్యావ్ టు ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ మనం తక్కువ చేయాలి. గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది, ఇంకా పబ్లిక్ కూడా చేయాలి, ఎందుకంటే ఇది మన పిల్లల కోసం చేస్తున్నాం. అయితే మనం కూడా చాలా మీరు కూడా చేస్తున్నారు. అయితే ఐఎమ్ హ్యాపీ దట్ వీ షుడ్ డూ ఇట్ అండ్ ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్. అందరూ పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే ఇది ప్లాస్టిక్ తక్కువ అవుతుంది. ఇంకా చాలా టైం పడుతుంది. ఇండియా మనకి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు వచ్చేసింది యూరోప్ నుంచి, కానీ మనం ఇంకా పాడడం మానలేదు. అయితే వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్, తక్కువ చేయాలి. అండ్ మై రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దట్ వీ షుడ్ బి వెరీ సెన్సిటివ్ టు మదర్ ఎర్త్. మనం మదర్ ఎర్త్ కోసం చాలా ఆలోచించాలి. అందుకని ఇది తక్కువ చేస్తే గెలుపు అందరిది, అదర్వైజ్ ఎవ్రీబడి విల్ బి ఏ లూజర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ మనకు మంచి మెసేజ్ ఇచ్చారు. ఏంటంటే ప్లాస్టిక్ వాడడం వల్ల అది ప్లాస్టిక్ నాశనం కావడానికి భూమిలో ఉండి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. ఆ సంవత్సరాల కాలంలో ఎంతో అనర్థాలు జరుగుతాయి. ప్లాస్టిక్ నాశనము ఇప్పుడు పేపర్లు వాడడం వల్ల అది తొందరగా నాశనం అవుతున్నాయి, కానీ ప్లాస్టిక్లు కొన్ని సంవత్సరాలు పడుతున్నాయి. కాబట్టి అది వాడడం వల్ల మనం ఉంటున్న మన పరిసరాల్లో మన భూమి చాలా వరకు కలుషితం అవుతుంది. అండ్ మనకు నీళ్లు నెక్స్ట్ జనరేషన్కి వాటర్ కావాలన్నా ఆ ప్లాస్టిక్ వల్ల కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. మనకు నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలంటే ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాడాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్పేసి మన సార్ మనకు క్లియర్గా చెప్తుండే. ప్రతి ఒక్కరూ మన పర్యావరణాన్ని కాపాడుకోసం అని చెప్పేసి ప్లాస్టిక్ని వాడొద్దనే ఉద్దేశంతో మంచి మెసేజ్ అయితే మనకు సార్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తుంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. మీరు డిఫరెంట్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అని ఇది తయారు చేసుకొని వచ్చారు. దీని ప్రాముఖ్యత ఏంటని చెప్పండి సార్. సార్, ఇది మెసేజ్ గివన్ బై ద ఇంటర్నేషనల్ బాడీ ఆన్ ద వరల్డ్ ఎర్త్ డే, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ మెసేజ్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటుంది, లేకుంటే మనం ఇంకా ఒక గ్రహం చూసుకోవాలి ఉండడానికి. This planet will be spoiled if we don't stop plastic for now. So it is very, very important. Time is losing. We should not lose time. We should save our planet. So we should avoid plastic. We have to say yes to planet and no to plastic. Single use plastic particularly. Single use plastic asal vaadaddu. First thing we should not use, and after use we should throw it in a dry, neat way, so that it will not get a bad smell, then third thing is we should request others not to use it, because this is a huge task. The whole world is suffering out of it. So India should lead here, because we are a part of G20 country. We are we hold 20% of the population of the world population. So it's a responsibility on us that we should lead the world. We can lead the world only when we avoid using single use plastic. Otherwise India ki chala problems sir. We have received the Champions of the Earth award by Europe. We have to justify that compliment. We have to justify it. For justification, we should really avoid SUP, and we should be the number one country in the world. This is only possible. We have the capacity. Only we need awareness. Information should be given, and we will do that. I will do till my life exists. I will do this because I am very sensitive to earth. I feel I have to care for my world. This is my mother earth. So I have to do something. I will do my best. You please support for this generous cause. Andhra Prabha ki dhanyawad ki they are taking interest about good things. That is the need of the hour.
what is good they have to find out and they have to take interest in it, and they are doing it. I'm really happy about Andhra Prabha that they are doing they are supporting people like us. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir.